వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ బడా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినమాట. ఈ రోజు ఖైరతాబాద్ అయితే మెయిన్ బాడీ ఇంకా మనం మొత్తం కంప్లీట్ వర్క్ బిల్డింగ్ అయితే అయిపోయింది. బాడీ అయితే మనకి స్టేమ్ అయితే పెట్టేసారు. సో ఆ వీడియో అయితే నేను చూపిస్తాను. సో ఆల్మోస్ట్ లెంత్ వీడియో ఎక్కువ ఉంటది అనుకుంటున్నా. ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అట్లనే వాళ్ళని కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. సో మీ గ్రూప్స్ వల్ల వాట్సాప్ వల్ల అన్నిట్లలో షేర్ చేయండి. సో మొత్తం వీడియో కంప్లీట్ గా ఎట్లా కూర్చోబెట్టి ఏందనేది మొత్తం వీడియో అయితే చూపిస్తాను. సో అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ అప్డేట్స్ యాక్టివిటీస్ అని ఉంటుంది. సో అలా కూడా అయితే పోయి ఫాలో అయిపోండి. बोलो खैरताबाद महागणेश की जय। बोलो महाराज की जय। बोलो विश्वेश्वर महाराज की जय। बोलो खैरताबाद गणेश की जय। जय गणेशा, जय गणेशा, जय गणेशा, जय गणेशा। बोलो गणेश भगवान की जय। बोलो गणेश भगवान की जय। मेन बॉडी फिक्स అయితే అనేది సెంటర్లో వచ్చింది చూడండి. సో ఫైనల్ పొజిషన్ అయితే వచ్చేసింది మనకు లెఫ్ట్ సైడ్ కాలు. సో ఇది ఫిక్స్ అయిన వెంటనే వెల్డింగ్ కొట్టేశారు. సపోర్టింగ్ వెల్డింగ్ కొట్టిన తర్వాత మనకు అయితే ఇంకొక కాలు అయితే స్ట్రైట్గా ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. Thank you.
గైస్ ఇప్పుడైతే మనం మెయిన్ బాడీ కూడా లిఫ్టింగ్ అన్నది చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూస్తాం. సో మన ఛానల్లో ఇప్పుడు లైవ్ కూడా నడుస్తుంది ఒక సో ఆ ఛానల్ లైవ్ కూడా మనం వాచ్ చేయండి. ఎందుకంటే ఇక సో మెయిన్ బాడీ అనమాట. సో ఇప్పుడైతే లిఫ్టింగ్ అని చేస్తారు. సో ఈరోజు అయితే మొత్తం పెట్టేస్తారు. సో ఇక్కడైతే మనం మెయిన్ హెడ్ అనమాట. ఇది మనం మెయిన్ హెడ్ అయితే పెట్టిరు. తొందమి సార్ చాలా పెద్దనే ఉంటుందన్నమాట. పైన కూడా తాళ్ళు కట్టారు. తాడనమాట ఇప్పేస్తారు. ఇప్పుడు తాడిపేసారు. సో ఈరోజు మన హైదరాబాద్లోనే బాడీ అయితే కూర్చోబెట్టేస్తారు. సో తాడు కూడా ఇరిగిపోతుంది ఇక్కడ. లిఫ్టింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఛానల్లో లైవ్ వస్తుంది. సో గైస్ లిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసారు. సో లిఫ్టింగ్ అని చేస్తున్నాను అన్నమాట. బాడీ అయితే లిఫ్టింగ్ అయితే అయిపోయింది. మనం కొంచెం దూరం ఉన్నాము. సో గైస్ మెయిన్ బాడీ అయితే లిఫ్టింగ్ కట్టేసిరు పైన. ఇప్పుడు ఇక చేసేది ఒక్కడే కాదు మీరు. ఇక అంటే గణేషన్ బాడీ బయటికి అయితే వస్తుంది. యూట్యూబర్లా ఇప్పుడైతే చూసుకొని. సో ఇక్కడైతే మన ఖైరతాబాద్ గణేష్ మెయిన్ బాడీ అయితే బయటికి వస్తుంది అనమాట. రోడ్లకే నిన్నామంటే పూజ పడేస్తారనమాట. సో మనం అందుకు కొంచెం దూరానికి వచ్చినాము. సో మీరు ఇక్కడైతే చూసుకోండి బయటికి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది పైన అయితే పెడుతున్నారు అనమాట. సో ఇది నేను ఏదైతే క్యాప్చర్ చేద్దామన్నట్టు అని అనుకున్నాను. సో ఆ వీడియో అయితే మనకి ఈరోజు దొరికేసింది. గాయ్స్ బయటికి వచ్చేసింది మొత్తానికి. సో వైల్లో పెడదాం. సో ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడైతే గణేష్ పెట్టుకొచ్చాను. హైదరాబాద్ మెయిన్ బాడీ అనేది పైకి అయితే లేపడం అయితే జరుగుతుంది. ఆ పబ్లిక్ అయితే చాలా మంది అయిపోయారు ఇక్కడ. చూసుకొని బాడీ స్టేజ్ అయితే
ఇప్పుడు తాళ్ళని అనమాట కిందికి వేస్తారు అట్లా. సో గైస్ ఈ రోజు అయితే మొత్తం మన బాడీ నుంచే పెట్టేస్తారు అనమాట. సో ఇంతకుముందు లెగ్ కూడా పెట్టేస్తారు. ఇప్పుడు మెయిన్ బాడీ అనమాట. మెయిన్ బాడీ కూడా మనకి పైకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకుని అయితే ఇప్పుడు మొత్తం అసలు ఎక్స్పైర్ చేయలే అనుకోకుండా వచ్చేసినాం మీడికి అందరము. వచ్చే కదా మెయిన్ బాడీ అనేది లిఫ్టింగ్ కాలు అయితే లిఫ్టింగ్ చేయడం అయితే జరిగింది. సో గైస్ ఇక్కడైతే ఇంకా వచ్చేసి మనకైతే ఖైరతాబాద్ మెయిన్ బాడీ అనమాట అయితే. సో మెయిన్ బాడీ అయితే లిఫ్టింగ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే తాళ్ళు కట్టేసారు. దాంతో పాటు వాళ్ళు కూడా పైన గుంజడానికి ట్రై చేస్తారు. సో ఈ క్రేన్ అనేది కూడా పైకి అయితే లిఫ్టింగ్ అయితే చేస్తుంది. సో ఇది మొత్తం ఇలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఫిక్స్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఏదైతే మట్టితో తయారు చేసేది ఉందో అదే కళాకిలో వస్తారు. ఈ మధ్య వీక్లో వస్తారనేది కాకుండా సో అందరూ ఉన్నారు. సందీపాంకులు మెయిన్ సందీపాంకులు అయితే చూస్తుంది. సో స్టార్టింగ్ నుండి ఇప్పుడు అయితే బాగా సందీపాంకులు డే అండ్ నైట్స్ ఉన్నారు. మనకైతే లిఫ్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే వెల్డింగ్ వాళ్ళకి మొత్తం టార్గెట్ చేసారు. గాయస్ లేకుండా అనమాట. కొంచెం బ్యాక్ అయితే వద్దామని తాడైతే దీనికైతే వెల్డింగ్ క్రేన్కి అయితే వేస్తారు అనమాట. సో ఇప్పుడైతే క్రేన్ అయితే మనకు పైన లిఫ్టింగ్ ఏం జరిగి సో అదైతే ఉంది కదా చూపిస్తాం. సో ఆ ప్లేస్ లో మనకు బాడీ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే అయితే అన్నయ్య ఎట్లయితే ఎక్కడ ఉంటే జరుగుతుంది చూస్తాను. ట్రైన్ మీద కాలు పెట్టి పైకి ఎక్కేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మొత్తానికైతే మనం మెయిన్ బాడీ అయితే లేవడం అయితే జరిగింది. సో ఇక్కడైతే పైకి అయితే లేపుతారు. వీళ్ళు కూడా తాడటం స్ట్రైట్ గా అనేది జరుగుతుంది. అంటే మనకి ఇది క్రాస్ గా లేస్తుంది బాడీ. వాళ్ళు అక్కడ తాడటం ఇట్లా సైడ్ కానీ స్ట్రైట్ అయిన బాడీని మనం స్ట్రైట్ గా లేచి దాంట్లో కాళ్ళ దగ్గర అయితే కూర్చోడం అయితే జరుగుతుంది. కింద నుంచి ఇక్కడ గ్యాప్స్ అవపడుతున్నాయి కదా. సో ఈ గ్యాప్స్ అనేది అక్కడ లెగ్స్ ఉన్నాయి కదా, ఆ లెగ్స్ లలో కూర్చోబెడతారు అనమాట. ఫైనల్లీ గణేష్ మెయిన్ బాడీ అయితే లిఫ్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఎంతో మంది ఎప్పుడు పెడతారు అని చాలా మంది అయితే చూస్తారు. సో ఈ రోజు అయితే ఆఖరికి అయితే ఈ రోజు అయితే పెట్టేసి బాడీ లిఫ్టింగ్ అనేది అయితే అయిపోయింది. చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు బాడీ పెట్టడం సో పైన కూడా వెళ్ళచ్చు. అది కనిపిస్తుంది కదా పైన వెళ్ళచ్చు. సో కానీ ఇంకా ఏంటంటే నువ్వు పెట్టేసిన తర్వాతకి మనం ఇంకొక టాప్ ఏంటంటే కింద వెల్డింగ్ చేస్తారు అనమాట. అది ఆ బాడీ చాలా కాడ ఏదైతుందో ఆడ వెల్డింగ్ చేస్తారు. ఆ వెల్డింగ్ చేసినట్టే పైన మన బాడీతో రాడ్లలో కూడా వెల్డింగ్ చేయడం జరుగుతుంది. పైన కనిపిస్తుంది కదా. సో పైన ఇది తాడైతే కడుతురు అనమాట. కడుతురా ఇక్కడైతే ఆల్మోస్ట్ పైన పెట్టేసారు. పైన కాకుండా కట్టేసారు. ఇప్పుడు లిఫ్టింగ్ అయితే బ్యాక్ సైడ్ అయితే అయిపోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట ట్రైన్. సో మళ్ళా అయితే లేకుండా అయితే జరుగుతుంది. కిందలో అయితే కిందికల్ అయితే ఇక్కడైతే లిఫ్టింగ్ అనేది చూస్తుంది.
ఇప్పుడైతే మొత్తం బాడీ అనేది అయితే మొత్తం పైకి అయితే ఇంకా ఏంటంటే వెల్డింగ్ వర్క్ అయితే ఎక్కువ పెండింగ్ ఉంటుంది. పైకి ఎక్కువ వెకేషన్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే ఇలా వచ్చే మన మట్టి అయితే వచ్చేస్తుంది. మట్టితో సిమెంట్ అయితే రెడీ అయితే జరుగుతుంది. ఎట్లయితే గుంజుతురు ఒకసారి చూడండి. ఇంకా నలుగురు ఐదుగురు కింద కూడా ఉన్నారు. సో మొత్తం మొత్తం గుంజుతురు పైకి తాడు కట్టి పైన కూడా ఉన్నారు. ఇంకా చాలా వెయిట్ ఉంటుంది అనమాట. ఇది అవుతుంది. సో ఇది క్లీన్తో లేపిస్తే పైన కూడా అలా రాకూడదని, వీటికి కూడా ఎక్కువ ప్రెజర్ పడద్దని సో వీళ్ళు కింద అయితే లేపడం జరుగుతుంది. మొత్తానికి అయితే గణేశుని కాళ్ళగా ఇంకొంచెము సో అదే ప్లేస్ లో ఇట్లయితే ఏదైతే నెక్స్ట్ అదే ప్లేస్ అయితే ఇప్పుడు అయితే కూర్చోవడం జరుగుతుంది. సో ఇంకొంచెం పైగా అయితే ఎక్కువ అన్నమాట. మొత్తం వాళ్ళైతే వేస్తున్నాడు. చూసుకోండి ఇంకొంచెం ఇప్పుడైతే లోపల అనేది ప్రెస్ చేస్తారు అనమాట. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత కాలు అనేది మళ్ళీ కట్ట లేకపోవడం. పొజిషన్ అయితే వచ్చేసి సో ఇంకా లోపలకైతే గుంజడం చేస్తారు. అనమాట ఇంకొంచెం అయితే పొజిషన్లు అయితే కూర్చుంటుంది అనమాట. ఇది సో మొత్తంగా అయితే గట్టిగా మొత్తంగా అయితే ఖైరతాబాద్ గణేష్ అయితే కాలర్స్ అనేది జరిగింది. సో ఇంకొకటి పోన్ ఏంటంటే వెల్డింగ్ కొట్టడం అనమాట. సో ఆ వెల్డింగ్ కూడా అయిపోయింది. అది కూడా పెట్టేస్తారు అనుకుంటా. సో ఇక్కడైతే చూసుకోండి
ట్రైన్ అయితే ఇంకొకటి అయితే తీసుకున్నాడు. సో అది ఎట్లయితే తీసుకోవాలి బయట పెట్టు అదే విధంగా అయితే అటు లోపల పెట్టేస్తాను.